శుభాశిస్సులు. ఇది ఇప్పటి వరకు పెద్దలందరూ చెప్పారు. తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళు తాతయ్యలు అమ్మమ్మలు కూడా వచ్చారు. పిల్లలు ఎలా చదువుతున్నారు అని మీ టీచర్ని అడగాలి. స్కూల్లో సౌకర్యాలు ఎలా తెలుసుకోవాలి. ఇందాక చెప్పాను, ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఫోన్లో తీసుకుంటే మీ అబ్బాయి పిల్లవాడు చదివింది, బడికి వచ్చింది, రాంది కూడా ఫోన్లో తెలిసిపోతాయి. తర్వాత ఈ మధ్య మీకు ఫోన్లు వస్తున్నాయి. ఫోన్ చేసి మీ స్కూల్లో పిల్లవాడికి మధ్యాహ్నం భోజనం బాగుందా, ఇక్కడ బాత్రూమ్లు బాగున్నాయా, మీ పిల్లవాడికి స్కూల్లో పాఠాలు బాగున్నాయని కూడా ఫోన్ అడుగుతున్నారు. మీరు అడిగే దాన్ని బట్టి స్కూల్లో సౌకర్యాలు అభివృద్ధి కూడా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ముందు నేను వచ్చే ముందే జరపాలి. మీ మధ్య తల్లిదండ్రుల మధ్య ముగ్గురు పోటీలు, ఆటల పోటీలు పెట్టి మిమ్మల్ని కూడా ఉత్సాహపరిచి పిల్లల్లో కూడా వాళ్ళ గురించి మీరు తెలుసుకునే విధంగా చెప్పి ప్రభుత్వం చెప్పేటువంటి అన్నింటినీ కూడా తెలియజేసి మీరు మీ పిల్లల భవిష్యత్తుకు మీరు నాంది పడిగేదానికి ఇది మార్గం. అంటే మీ ఫోన్లో చదువుకున్న వాళ్ళ ఫోన్లో మా ఇందాక ఒక అమ్మాయి డౌన్లోడ్ అయిందా, దానిలో మీ పిల్లవాడి వివరాలు వస్తాయి. వీళ్ళకి ఫీల్ చేయాల. పిల్లవాడి ఆరోగ్యం దగ్గర నుంచి, బరువు ఐదు దగ్గర డాక్టర్లు చూసిన దాని గురించి, పిల్లవాడు స్కూల్కి రాకపోతే రాని రోజు కూడా మీకు తెలుస్తుంది. పిల్లవాడి జరిగేటువంటి పరీక్షల్లో ఎన్ని మార్కులు వస్తాయో తెలుస్తుంది, మీరు తెలియచ్చు. ఏంటంటే రోజు పుస్తకం చదువుతున్న నీకు మార్కులు తగ్గించని అడగచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు తెలియజేయడం కోసం దాని పేరు లెర్నింగ్ ఎక్సలెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి చదువు బోధనా పద్ధతులు తెలియజేస్తూ పిల్లవాడిని ట్రాక్ చేసుకునే విధానమే లీప్. దాంతో పాటుగా మీ అందరికి కూడాను హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి, ఇది చదువుకున్న వాళ్ళు కూడా ఇందులో మన పిల్లవాడిది ఎత్తు, బరువు దగ్గర నుంచి, మన పిల్లవాడి అటెండెన్స్ దగ్గర నుంచి పుస్తకం రూపంలో ఇవన్నీ కూడా మీకు ఇస్తారు. దీని మీద హెడ్ మాస్టర్ సంతకం పెట్టి మీకు పంపిస్తారు. దీని ద్వారా పిల్లవాడు ఏం చదువుతున్నాడు మీకు అర్థం కాకపోయినా పక్కింటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు పిలిచి, కొంతమంది బాగా చదువుతుందని కూడా చెప్తారు. నమ్మకస్తుల దగ్గర చదివి పక్కన వాళ్ళ దగ్గర తెలుసుకొని, లేదా టీచర్ దగ్గరకు వచ్చి ఏంది ఇందులో మా పిల్లవాడు చదువుతున్నారో నాకు అర్థం కాలేదని అడిగైనా కానీ పిల్లల్ని చదివించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక ఒక అబ్బాయి 10వ తరగతిలో ఎందువల్ల అంటే వాళ్ళ అమ్మా నాన్న దూరంగా ఉండాలి పని మానేసి వేదాలు పనిపోయాడు, మళ్ళీ వచ్చి చదువుతున్నాడు. నిజంగా ఆ అబ్బాయి నేను మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. మీరు ఆ అబ్బాయినే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే సంవత్సరం పనికి పోతే ఈరోజు 200 రూపాయలు కూలి తేగలడు అబ్బాయి, 200-300 రూపాయలు.